నేను 2 మాట్లాడుతాను, సమాధానం చెప్తావా? వీడియో తీస్తున్నా అంతీనా? ఏమ్మా నువ్వు అబద్ధాలు చెప్తున్నావా నాకు? ఎందుకు వస్తుంది? ఎందుకు ఎక్కిరిస్తారు? ఎక్కిరించడానికి నీకు ఎవరున్నారని? అయితే మీకు ఇల్లు ఉందా? లేదు, గుడిసెలు ఉంటుంది అక్క. కాంటే అసలు గుడిసెలో ఉంటున్నారా మీరు? ఓకే, ఇంకా అక్కడే ఉంటాం. మరి నువ్వు హీరోలా అంత అందంగా ఉన్నావు, రేపు పెద్దయ్యకి హీరోలా అవుతావు, మరి ఎందుకు చదువుకుంటలేదు నువ్వు? మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు పోనీ అయిపోయింది, ఇప్పుడు చదువుకోవడానికి. మా అత్త కూడా బాగాలేదు కదా అక్క, మా అత్త దగ్గర ఉండే తిరుక్కుంటాం. మరి ఇలాంటి పని చేస్తే ఎలా బాగుంటారు? టైంకి అన్నం అంటే ఒకటి సంత కూడా వస్తాయి కదా అక్క, బియ్యం కొనుక్కుని అన్నం పోకూడదు అనుకుంటాం. ఈ పనిలోకి వెళ్తే మీకు ఆ డబ్బులు రావా? టైంలో ఎన్నింటికి పంపిస్తారు చెప్పలేం కదా అక్క, ఎన్నింటికి పంపిస్తారు ఖర్చుకి చెప్పలేం కదా. ఇదైతే కొంచెంసేపు కష్టపడి కొద్దిసేపు మానేయచ్చు అంటావా? చెత్తలో తిరిగితే నీరసాలు రావా? అక్క కష్టపడుకుని డబ్బులు అలా వస్తాయి. నువ్వు ఎంత బాగున్నావు, పెద్దయ్యాక హీరోలా తయారవుతావు, విషయం నీకు తెలుసా? నీ కళ్ళు ఎంత బాగున్నావు. అందంగా పనిలోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని 10 రూపాయలు అత్తకి ఇచ్చుకొని స్కూల్కి వెళ్ళి చదువుకో. స్కూల్లో భోజనం పెడతా లేదా నీకు? వెళ్ళకు. ఆదివారం వారంలో 2-3 రోజులు స్కూల్ మానేసి పని చేసి అత్తకు డబ్బులు ఇవ్వి. 7 రోజులు పనిలోకి వెళ్ళాల్సిన పని లేదు కదా. వెళ్ళాలా? స్కూల్కి వెళ్ళాల్సిన పని ఉందా? సార్ని అడుగుతావు, ఒక 4 రోజులు పని చేసుకో, చదువుకో, లైఫ్ బాగుంటుంది కదా. ఎందుకు ఈ చెత్త పని? బాగా మాట్లాడుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు, నీ దగ్గర మంచి టాలెంట్ ఉందని అర్థమవుతుంది. అవునా కదా? అక్క అంటున్నావు, నీకు కొంచెం సంస్కారం ఉంది, నీకు మంచి అంబిషన్స్ ఉన్నాయి, నీ మనసులో అర్థమవుతుంది. ఈ పని వల్ల లాభం ఏంటి చెప్పు? ఇంటికాడ మా అత్తని చూసుకోవచ్చక్క. ఇప్పుడు మీ అత్త ఎలా వచ్చిందా లేదా? అక్కడ ఉంది, ఎదురుంది అక్క, నడవలేక కూర్చునిపోయింది, దాహం వేస్తుంది మా ఇద్దరికి. శ్రీమాత్రే నమః. పట్టుకెళ్ళి. థ్యాంక్స్ అక్క. ఎక్కడ దొంగతనాలు చేయకండి. నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకో, అర్థమైందా?